పట్టుకపో నీళ్ళనే ఇట్లా చూడిపో ఇట్లా పట్టుకపో ధన్యవాదాలు 10,000 నమస్కారాలు అబ్బానికి. మంచిగా చూడనా మంచిగా చూసినావు పాయింట్లు ఎక్సలెంట్ పడ్డానా నీ పుణ్యం చల్లగా 100 ఏళ్ళు బతికానా. మన ప్రయత్నం మనం చేసినాం. మంచిగా చూసినావు అబ్బా చాలు ఇంకా ఈ పుణ్యం రిజల్ట్ ఇంకా నీకు వస్తాయి లానా అక్కడ నుంచి మనకు సీపురం నుంచి ఫస్ట్ పాయింట్లు మనమే ఇంకా సీపురం అదే మొత్తం 2 ఇంచులు 3 ఇంచులు ఫుల్ ఏం మిస్ కాకూడదు ఇంకా. అదే మనకు వచ్చినాయి కూడా పొలం మొత్తంలో 2 పాయింట్లు వచ్చినాయి. 2 వచ్చినాయి. అందుకే పైన అంతా బండ సన్న ఉంది, బండ వద్దని కిందికి వేపించిన 2 నుంచి సక్సెస్ అయింది. హలో థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్. మన ప్రయత్నం మనం చేసినా మీకు కూడా అదృష్టం. దేవుడు కూడా నీ మీద దిగిండు, మా మీద దిగిండు, చాలు భగవంతుడు దిగిండు అన్న. సరే అన్న, మొత్తం మీద అయితే నాకు కూడా చాలా హ్యాపీ. 2వ పాయింట్ ఫోన్ చేయబోతుంది ఫెయిల్ అయినా టెన్షన్ పడి ఏం లే నేను జన్నుకి చెప్పింది అన్ని చెన్నై చేసిండు నీకు అప్పటి నుంచి. నేను ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఎత్తారే, మీరు బిజీగా ఉన్నట్టుంటారు బాగా, జోరు మీద ఉన్నట్టు. అది వినపడతలేదు అది అన్నా. మీ పేరు చెప్పండి, మీ పేరు ఊరి పేరు డీటెయిల్ చెప్పు. తిరుపతి అన్న. తిరుపతి అన్న, ఊరి పేరు శ్రీపురం. ఈ ఊరు పేరుదనా ఆ ఊరు పేరుదమ్మా? అది ఇప్పుడు పొలం శ్రీపురం మండలం నర్వ మండలం నారాయణపేట జిల్లా. అవునా. ఆయన ఏమన్నాడు, ఇంకో విషయం మంచి విషయం ఏమన్నాడు, ఆ గ్యాప్లు గాన నిజంగా గాన పడి ఉంటే నా బండి ఆ ప్రెజర్ కి గాలి ఆకాశానికి ఎగరాల అంటున్నాడు. అన్ని గ్యాప్లు వచ్చినవి నిజంగా గాను అతను చెప్పిందే గానీ నిజం ఏంటేనా, నా బండి అసలు భూమి మీద నిలవకూడదు, ఆకాశానికి ఎగిరాల. అసలు ఎన్ని టైర్లు మనంగా బంద్ చేయాల, ఆ టైప్ ఆఫ్ లో ఎగురుతుండే నా బండి. నేను నా కంట్రోల్లో ఉండకుండే అంత గట్టిగా గుద్దుతుండే. వాస్తవానికి అన్ని గుట్క మింగుతున్నాయి, అవి ఏమి కూడా లేదన్నాడు. అటువంటి దానిలో ఒక్కటిసారి పడితే ఓర్వలేకపోయినా అతని అన్ని కాలికేసి వచ్చి 110 ఒక్కటే 2 ఇంచులు వచ్చే లోపు ఇంకా షాక్ అయింది. సార్ వచ్చేసరికి అసలు ఏందన్నా అన్నాడు. అన్ని ఎంత గుట్క మింగేసినవి, గుట్క కూడా లేకుండా మింగి కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా, కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా, హరివిల్లు ఎత్తి కరిమబ్బు వాన బాణాలే వేయని, నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని, జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా, కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా.